హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్య రెసిపీస్. ఇవాల్టి మన వీడియోలో కరివేపాకు చికెన్ ఫ్రై రెసిపీని అయితే చూపించబోతున్నాను. రెస్టారెంట్స్ లో ఎక్కువగా తింటూ ఉంటారు కదండి. మేమైతే ఎప్పుడు తినలేదు. నేనైతే ఇదే ఫస్ట్ టైము తినడం కూడా ఫస్ట్ టైమేను. చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. స్పైసీగా చాలా టేస్టీగా ఎంతో కమ్మగా ఉంది. వీకెండ్స్ ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఈ కరివేపాకు చికెన్ అయితే చేసి పెట్టండి. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంత కమ్మగా కుదిరింది. చాలా అంటే చాలా కమ్మగా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా ఒక 600 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకుని లెమన్ వాటర్ లో కూడా ఒకసారి క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నానండి. చికెన్ అయితే చూసారుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ని ముందుగా అయితే ఉడికించుకుందాము. ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని చికెన్ అంతటిని కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను. చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని ఒక 100 ml వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకుని ఒకసారి ఇదంతా కూడా ఒకసారి బాగా కదిపేసుకుని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ అయితే ముక్క కొంచెం ఉడికేదాకా ఉడికించుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు చికెన్ కదండి, కరివేపాకు మసాలా పౌడర్ ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం పదండి. ముందుగా ఒక 5 పచ్చిమిర్చిని అయితే ఇలా చీర పెట్టుకున్నవి ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఒక 6 ఎండుమిర్చి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంత మిరియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను సోంపు, 1 స్పూను ధనియాలు, కరివేపాకు రెమ్మలు వచ్చేసి ఒక 10 తీసుకున్నానండి. నేను తీసుకున్న చికెన్ కి కరివేపాకు సరిపోతుంది. శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని ఇలా బౌల్ అయితే వేసేసుకున్నాను. ఒక బౌల్ అంతా వచ్చిందండి కరివేపాకు. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయండి. తర్వాత చెక్క, లవంగాలు, పట్ట ఇవన్నీ కావాలండి. చేసుకునేటప్పుడు చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసుకున్నానండి. పాన్ పెట్టేసుకున్న తర్వాత ధనియాలు, సోంపు, జీలకర్ర, మిరియాలు వేసేసుకుని ఒకసారి ఇవన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 4 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 7 లవంగాలు, 7 యాలకులు వేసుకున్నాను. నేను తీసుకున్న చికెన్ కి ఎంత సరిపడతాయో అన్ని చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మీరు ఎండుమిర్చి వేసుకోవటం అనేది ఇష్టం లేకపోతే అచ్చంగా పచ్చిమిర్చితోనే చేసుకోవచ్చు. ఎండుమిర్చిని కూడా ఒక 5 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని అంతా కూడా కరివేపాకు డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఇదంతా కూడా. చికెన్ పక్క స్టవ్ కి అయితే మార్చి పెట్టుకున్నానండి. చికెన్ అయితే ఉడుకుతుంది. కరివేపాకు అంతా క్రిస్పీగా వేగిన తర్వాత 1 స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే అలా మూత పెట్టేసుకొని ఉంచేసుకోండి. ఎందుకంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వీటన్నిటికి పట్టుకొని ఈ చికెన్ లో వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. చల్లారి పెట్టుకొని తర్వాత పౌడర్ చేసుకుందాము. ఈలోపు చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. మరలా ఈ స్టవ్ మీదకి అయితే మార్చుకున్నాను. ఆల్రెడీ చికెన్ లో నుంచి వాటర్ ఊరుతుంది. ఇంకొంచెం ఉడకాలండి. మరొక 5 మినిట్స్ అయితే ఇలా మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఈలోపు ఇవి చల్లారిపోయాయండి. కరివేపాకు పొడి ప్రిపేర్ చేసుకోవడానికి ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఎక్కువగా మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ చూద్దాము. ఉడికిపోయిందండి. చికెన్ అంతా కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుందాము. చికెన్ అంతా కూడా ఇలా ప్లేట్ లోకి అయితే తీసేసుకుంటున్నాను. చికెన్ ఉడికిన తర్వాత వాటర్ అయితే కొంచెం మిగిలిందండి. ఆ వాటర్ అయితే పడవేయకుండా ఇది ఒక బౌల్లో అయితే ఎత్తి పెట్టుకుంటున్నాను. అది కూడా అవసరమేను, అందుకని పక్కన పెట్టేసుకుందాము. మరలా అదే ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఈ చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అయితే నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే కొన్ని జీడిపప్పు పలుకులు అయితే వేసుకుంటున్నాను. వేగిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసుకుందాము. ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, లైట్ పింకిష్ కలర్ లోకి ఆనియన్స్ వచ్చాయండి.
ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. వేసుకొని ఒకసారి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆనియన్స్ కూడా ఈ పేస్ట్తో పాటు అవి కూడా ఫ్రై అవుతాయి. వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ చికెన్కి మంచి రుచి వస్తుంది. చూస్తారు కదా, ఈ విధంగా బాగా అడుగు పట్టకుండా ఇలా కొంచెం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిందండి. నెక్స్ట్ తర్వాత చికెన్ వేసుకుందామండి. ఈ ఉడికించిన చికెన్ని జాగ్రత్తగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కదండి, విడిపోద్ది అనమాట. అందువల్ల జాగ్రత్తగా మీకు చేతనైతే అది ప్యాన్ని ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. నాకు ఇలా చేయడం సరిగా రాలేదు, అందువల్ల నేను గరిటెతోనే కలుపుకుంటూ ఉన్నాను. ఇలా చికెన్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాగా లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చికెన్లో నుంచి వాటర్ మిగిలిపోయింది కదండి, చికెన్ ఉడికిన వాటర్, ఆ వాటర్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక్కసారి లైట్గా కలుపుకోవాలి. లైట్గా కలిపేసుకొని ఈ కరివేపాకు మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఈ కరివేపాకు పొడి కూడా వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. 3 టైమ్స్గా వేసుకున్నానండి కరివేపాకు మసాలా పౌడరు. ఇలా వేసుకోవడం వల్ల ముక్కలకు కూడా బాగా పట్టుకుంటుంది మసాలా అనేది. పట్టుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉందన్నమాట. అందువల్ల మీకు ఇలానే వేసుకోమని చెప్తున్నాను. ఆల్మోస్ట్ వాటర్ కూడా చాలా వరకు తగ్గిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ అంతా కరివేపాకు పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. అదే కరివేపాకు మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. వేసుకొని మరొకసారి ఇదంతా కూడా కలుపుకోవాలి. వాటర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూనే ఈ చికెన్ ని ఫ్రై చేసుకోవాలి. ముక్క చెదరకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ చేసుకోవాలి. మరొక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా పౌడర్ అంతటిని కూడా వేసేసుకుందాం. ఇలా నేను ఈ కరివేపాకు మసాలా పౌడర్ని 3 టైమ్స్ అయితే వేసానండి. ఇలాగే వేసుకోవడం వల్ల ముక్కలకు కూడా లోపల దాకా పట్టుకొని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ఈ విధంగానే చేయండి. ముక్కలు చప్పగా లేకుండా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసేయండి. ఇలా కొంచెం కష్టమైనా ఇలా చేసుకున్నారనుకోండి, మనం రెస్టారెంట్లు అనే మాటే ఎత్తరు ఇంట్లో ఎవరు కూడా. అచ్చం రెస్టారెంట్లో తెచ్చుకున్న చికెన్ లాగానే అనిపించిందండి. మేమైతే ఎప్పుడు తెచ్చుకోలేదు, మేము తినలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం చేశాను నేను. కొద్దిగా పైనుంచి కరివేపాకు అయితే వేసానండి. 4 రెమ్మల కరివేపాకు అయితే పైనుంచి వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత మనకి నచ్చినంత కొత్తిమీరని అయితే వేసేసుకుందాము. వేసేసుకుని కొత్తిమీర వేసుకున్న తర్వాత పైనుంచి వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కూడా వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి ముక్క చెదరకుండా మంచిగా పైకి కిందకి అంతా కూడా కలిపేసుకుందాము. ఆయిల్ చూసారు కదా, అంతా బయటికి వచ్చేసింది. బాగా కుక్ అయిపోయింది అనమాట. చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు కరివేపాకు ఫ్రై చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదండి, వేడి వేడిగా స్పైసీ టేస్టీ కరివేపాకు చికెన్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం చేసినా గానీ చాలా బాగా కుదిరిందండి. మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ చాలా బాగుంది అన్నారండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు కొంచెం వెదర్ కూల్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి స్పైసీ చికెన్ అయితే చేసుకుంటే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.